This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం నిన్నటి కంటిన్యూషన్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ యొక్క కంటిన్యూషన్ చూడాలి బేసిక్గా. అది వచ్చి మీకు ఫస్ట్ వచ్చి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటుంది. సో అవేంటో చూద్దాం బేసిక్ బట్ ఇట్స్ నాట్ క్రిటికల్ అండి. నేనేమి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ విపరీతంగా వాడినట్టు మీకు ఎక్కడ కనిపించలేదు యాక్చువల్గా మీకు, బట్ అది ఏంటో మీకు తెలియాలి మీకు. సో దాంతో పాటు నెక్స్ట్ వచ్చి మనకి హౌ ఎస్ఎస్ఎల్ వర్క్స్ అని చూడాలి మనకి, ఎందుకంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ని మనం తర్వాత రాబోయే మనకి అప్లికేషన్ గేట్వే అయితేనేమి, తర్వాత మనకి ఫ్రంట్ డోర్ అయితేనేమి, క్యూబర్నెటీస్ అయితేనేమి, చాలా చోట్ల మనం ఎస్ఎస్ఎల్ అనేది యూజ్ చేస్తాం, మీకు చాలా చోట్ల వాడతాం అనమాట. కాబట్టి ఎస్ఎస్ఎల్ అనేది ఎలా పనిచేస్తుంది మనకి, జనరేటింగ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ యూజింగ్ సర్ట్ బాట్ అని ఉంటుంది మీకు. మనం సర్ట్ బాట్ అనేది యూజ్ చేసుకొని మనం సర్టిఫికేట్స్ అనేది జనరేట్ చేస్తాం మీకు. సో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్ చేస్తాం అనమాట. ఒకటి వచ్చి మీకు వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్ అంటాం. అంటే ఎలా ఉంటుందంటే star.azure b38.xyz అనమాట. అంటే అర్థం ఏంటంటే ఈ స్టార్ దగ్గర ఏమైనా ఉండొచ్చు, www ఉండొచ్చు, సిడి అని ఉండొచ్చు, యాప్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఇంకోటి వచ్చి రెండోది వచ్చేది నేకెడ్ సర్టిఫికేట్ అంటాను. సో విచ్ ఈస్ మీరు చూస్తే అజూర్ b38.xyz. అంటే దీనికి ముందు ఎటువంటి అడిషనల్ థింగ్స్ ఉండవు అనమాట, ఓన్లీ ఈ పేరుకు మాత్రమే సర్టిఫికేట్. సో ఈ రెండు సర్టిఫికేట్లు ఎలా క్రియేట్ చేయాలో బేసిక్ గా చూద్దాం, టైం దొరికితేనే యాక్చువల్గా. సరే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఒక 3 సర్వర్లు క్రియేట్ చేశానండి. యాప్ 1 ఆర్ వెబ్ 1, యాప్ 1, DB1 మీకు. ఓకే, నౌ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇంటర్నెట్ ఉంటుంది, ఇక జస్ట్ ఇంటర్నెట్ ఉంటుంది. ఇంటర్నెట్ నుంచి మీకు దేనికి వస్తుంది, వెబ్ విఎంకి రావాలి. ఓకే, వెబ్ నుంచి యాప్కి రావాలి. సో యాప్ నుంచి డేటాబేస్కి రావాలి. ఇది మన ట్రాఫిక్ ఫ్లో అని ఇలా అనుకుందాం యాక్చువల్గా. నా ఐడల్గా ఇవన్నీ కూడా మనం కావాలంటే వేరే వేరే సబ్నెట్లు పెట్టి మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ సబ్నెట్ ఇలా 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 సబ్నెట్లు పెట్టేసి మీకు, సో దానికి ఆ సబ్నెట్ మొత్తానికి మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేసాం అనుకోండి, సో అసలు మనకి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అవసరం లేదు. నా అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఎప్పుడు అవసరం అవుతుందంటే మనకి మీకు మనకేంటంటే కంటిన్యూస్ గా సర్వర్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి కంటిన్యూస్ గా సర్వర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో అలా యాడ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు ఫస్ట్ సర్వర్కి వెళ్ళాము అనుకోండి, ఇక్కడ యాప్ విఎంకి వెళ్ళాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నెట్వర్కింగ్ వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే ఒక ఎన్ఎస్జి వచ్చి అలాకేట్ అయి ఉంటుంది. మీరు చూస్తే AZB38 ఎన్ఎస్జి అని ఉంది, అన్నిటికీ ఇదే అలాకేట్ అయి ఉంటుంది. ఇంపాక్టింగ్ 3 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అని ఉంది చూడండి మీకు. ఓకే, అంటే 3 సర్వర్లకి ఇదే అటాచ్ అయింది. నా రేపు పొద్దున మనం ఇంటర్ఫేస్ లెవెల్ అప్లై చేసాం, అవునా? రేపు పొద్దున అడిషనల్ గా మనకి కొత్త సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, మనకేం కావాలంటే దానికి కూడా అసైన్ చేస్తాం. ప్రాబ్లం ఏంటంటే ఏదైతే రూల్ ఇక్కడ ఉందో, మీరు ఇక్కడ ఏదైతే రూల్ ఇక్కడ ఉందో అన్నిటికీ అప్లై అవుద్ది. సో నాకేం కావాలా, నేను ఇక్కడ రూల్స్ అలాకేట్ చేశాను అనుకోండి, యాడ్ ఇన్బౌండ్ రూల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను వచ్చి ఐపీ అడ్రస్ అని చెప్పి మనం ఇక్కడ వర్చువల్ మిషన్ ఐపీస్ ఏంటండి, మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, సో వర్చువల్ 1.1.5 456 ఉంది కదా. సో అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇది వచ్చి 1.4, డెస్టినేషన్ వచ్చి ఐపీ అడ్రస్ వచ్చి 1.5,
మీకు. సో 80లోనే పనిచేస్తుంది అనుకుంటే వెబ్ నుంచి యాప్ అనమాట. ఇలాగా మనం ఏం చేస్తాం యాడ్ చేస్తాం మీకు. ఓకే, సో ఇలా యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ అంటాను మీకు. మీరు చూస్తే సో పేరు వచ్చి వేరేది ఇచ్చింటే బాగుండేది మీకు. సో బట్ ఎనీవే అంటే ఏంటంటే మనకి వెబ్ నుంచి యాప్ కి మనం ఏం చేస్తామంటే ఒకటి యాడ్ చేయొచ్చు అనమాట. దాని పేరు కూడా బాగా ఇచ్చుంటే పోయేది. ఒక నిమిషం ఆగండి, చేంజ్ చేద్దాం. లేదా నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వద్దాం. ఇక్కడ సో ఇది కదా. సో నా ప్లాన్ ఏంటంటే పేరు వచ్చి ఇలా ఇచ్చాం. లేకపోతే ఒక పని చేద్దాం, డిలీట్ చేద్దాం. ఆగండి, దీన్ని డిలీట్ చేసి మనకి కొత్తది క్రియేట్ చేద్దాం. అదేంటంటే ఇక్కడ మొత్తం 3 రకాల రూల్స్ క్రియేట్ చేస్తాను మీకు. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎక్కడి నుంచి మీకు లేదంటే సర్వీస్ ట్యాగ్ చెప్పాను, ఇంటర్నెట్ నుంచి డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటి మీకు ఇక్కడికి వచ్చి నేను 10.1.1.4 అని చెప్పి నేను ఏం చేస్తాను 80,443 అని ఇచ్చి, సో టీసీపీ అని ఇచ్చి నేను ఏం చేస్తాను మనం అలౌ ఫ్రమ్ ఇంటర్నెట్ టు వెబ్ అని, దీన్ని క్యామెల్ కేసింగ్ అంటారు యాక్చువల్ గా మీకు. సో యాడ్ అన్నాం. సో కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ అలా ఇట్లా వచ్చింది. ఓకే గుడ్. సో నేను ఏం చేసాను మళ్ళీ ఇంకోటి తీసుకొని ఈసారి సోర్స్ ఐపీ అడ్రస్ నుంచి 10.1.1.4 నుంచి డెస్టినేషన్ వచ్చి ఐపీ అడ్రస్ వచ్చి సో 10.1.1.5 అని ఇచ్చి, సో ఈసారి 8080 అని ఇస్తాను. వెనక అప్లికేషన్ సర్వర్ కనెక్ట్ అవ్వాలా. ఈసారి నేను ఏం చేస్తాను ఫ్రమ్ వెబ్ టు యాప్ అంటాను మీకు. ఓకే, ఫైనల్ గా ఇక్కడికి వచ్చి యాప్ టు డీబీ ఇవ్వాలి కదా, ఇక ఐపీ అడ్రస్ అని చెప్పి 10.1.1.5 టు డెస్టినేషన్ .6 మనం ఏం చేస్తాం డేటాబేస్ 3306 అని ఇస్తాను మీకు, అంటే MySQL అన్నమాట. ఇది సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దాం ఇక్కడ ఇచ్చి ఫ్రమ్ యాప్ టు డీబీ అని చెప్పి ఇలా ఇద్దాం. అయితే రేపు పొద్దున అడిషనల్ గా నేను ఏం చేస్తానంటే ఇంకొక 3 సర్వర్లు క్రియేట్ చేశాను అనుకోండి మీకు ఇప్పుడు రైట్ నౌ వెబ్ VM2, యాప్ VM2 అండ్ DB VM2 ఉందనుకోండి. మళ్ళీ అది వచ్చి ఇమాజిన్ సేమ్ సబ్నెట్ లో ఉండొచ్చు, లైక్ 10.1.1.67789 రావచ్చు, లేకపోతే ఇంకో సబ్నెట్ ఉందనుకోండి ఆ సబ్నెట్ లో రావచ్చు. అప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి, ఎందుకంటే సబ్నెట్ లెవెల్లో ఓపెన్ చేయలేదు కాబట్టి నేను మళ్ళీ ఏం చేయాలి ఇక్కడికి వచ్చి మళ్ళీ డెస్టినేషన్ అని చెప్పి 10.1.1.7 అని, వేరే సబ్నెట్ అయితే 2.4 అని ఇట్లా మాన్యువల్ అప్డేట్ చేస్తూ ఉండాలి బేసిక్ గా మీకు. అట్లా కాకుండా సబ్నెట్ లెవెల్ అప్లై చేస్తే ఇబ్బంది ఏం లేదు, బట్ మనం ఇలాంటి ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ మాన్యువల్ గా అప్డేట్ చేయడం అనేది పనితో కూడుకున్నది అనమాట. అందుకంటే దానికంటే బెటర్ ఏం చేయొచ్చు అంటే మనకి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ చేయొచ్చు మీకు అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏదో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ లాగా ఏదో పెద్దది అనుకున్నారండి, అది ఏం లేదు. యాక్చువల్గా ఏం జరుగుద్దంటే మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ సర్వీస్ ట్యాగ్స్ ఒకటే. మీరు చూస్తే అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ సర్వీస్ ట్యాగ్ రెండు ఒకటే ఇక్కడ. కాకపోతే సర్వీస్ ట్యాగ్ అంటే ఏంటి, నేను చెప్పినట్టు సర్వీస్ ట్యాగ్ అంటే అజూర్ ఏం చేసింది వాళ్ళ సర్వీస్ పబ్లిక్ ఐపీస్ అన్ని కూడా వెనక్కి ఇచ్చి డైరెక్ట్ గా ఇలా ఇచ్చేసింది. ఇది సెలెక్ట్ చేస్తే దీని వెనక్కి ఏదైతే ఇప్పుడు API management.australia ఈస్ట్ అంటే దానికి సంబంధించిన అన్నిటికీ కూడా ఓపెన్ అవుద్ది అనమాట. అంటే ఇదేంటి ఒక రకంగా మీకు అజూర్ సర్వీసెస్ అని ఒక గ్రూప్ చేసి సర్వీస్ ట్యాగ్ గా వాడతారు. అలాగే మన సర్వర్స్ ను కూడా మనం గ్రూప్ చేయొచ్చు. దానికోసం నేను ఏం చేస్తాను మీకు
అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్కి వస్తాను మీకు. అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి you can use application security groups to configure network security as natural extension of application structure by arbitrarily grouping VMs and defining security policies to the groups. You can reuse your policy scale without maintenance. Okay, so కాబట్టి ఇక్కడ ఆర్బిట్రలీ గ్రూపింగ్ ఆఫ్ విఎమ్స్ అంటే సెలెక్టెడ్ విఎమ్స్ ఒక గ్రూప్ లో పెట్టుకోవడం అనమాట. అది ఎలా ఉంటుందంటే లెట్ మీ డూ అని పేర్లు ఏమి ఇద్దామంటే నేను సో ఇక్కడికి వచ్చి రిసోర్స్ గ్రూప్ అక్కడ ఉంది మనకి ఏఎస్జి అని చెప్పి వెబ్ ఏఎస్జి అంటానండి. వెబ్ ఏఎస్జి రివ్యూ అండ్ క్రియేట్ అనండి. మళ్ళీ క్రియేట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మీకు డిబిఎస్జి. ఓకే, సో వెనకది రానియండి, వెనక్కి క్రియేట్ అవుతుంది కదా, ఇది కూడా ఇచ్చేయచ్చు. చూద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చి మనం రీఫ్రెష్ చేస్తే వచ్చిందా? సరే, కొత్తది క్రియేట్ చేస్తాను. సో అప్లికేషన్ సెక్యూరిటీ మీకు యాప్ ఏఎస్జి కూడా క్రియేట్ చేద్దాం. ఫైనల్ గా ఒకటి డిబిఏఎస్జి అని ఇద్దాం మీకు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏఎస్జిస్ క్రియేట్ చేసినాక మీకు ఇన్స్టెడ్ ఆఫ్ సోర్స్ ఐపీలు డెస్టినేషన్ ఐపీలు కాకుండా మనకి ఏఎస్జిలే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫోల్డర్ లాగా ట్యాగ్స్ లాగా అనుకోండి, దాంట్లో ఏం పెద్ద పవర్ ఏం లేదు. ఇప్పుడు వెబ్ విఎమ్స్ అన్ని కూడా ఒక గ్రూప్ చేయాలండి. నేను వెబ్ విఎమ్స్ అన్ని కూడా ఒక గ్రూప్ చేయాలా? ఎలా చేయొచ్చు? ఎలాగైతే సర్వీస్ ట్యాగ్స్ అజూర్ వాడిందో నేనేం చేయొచ్చు, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చి ఫైనల్ గా సో డిబిఏఎస్జి అని చెప్పి క్రియేట్ చేద్దాం. సో ఇది క్రియేట్ అవుతుందిలేండి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వర్చువల్ మెషిన్స్కి వెళ్తాను. ఆల్రెడీ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ అయిపోయినాయి కాబట్టి దానికి అటాచ్ చేయడం ఎలాగా అంటే ఇక్కడికి వచ్చి నెట్వర్కింగ్కి వచ్చి మీరు నెట్వర్కింగ్ లో రైట్ సైడ్ ఇక్కడ ఉంచుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు దీనికి వెబ్ ఏఎస్జి అని చెప్పి సేవ్ చేస్తానండి. ఓకే, లైక్ వైజ్ నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడ యాప్ విఎం కొద్దాం. యాప్ విఎం కూడా వచ్చి ఎడిట్ అని చెప్పి యాప్ ఏఎస్జి అని చెప్పి దానికి అసైన్ చేస్తాను మీకు. ఓకే, సో తర్వాత ఏం చేస్తాను మీకు, తర్వాత డిబివిఎంకి వచ్చి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి నెట్వర్కింగ్ వచ్చి
మళ్ళీ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్కి వచ్చి సేవ్ చేయండి. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్కి వచ్చి ఇంతకు ముందు మనం కొన్ని రూల్స్ క్రియేట్ చేసాం కదా, అవన్నీ కూడా డిలీట్ చేస్తానండి. ఇది అయిపోయిందా, ఇక్కడ సేవ్ అయింది. ఓకే, ఈ రూల్స్ ఉన్నాయి కదా, ఈ 4 రూల్స్ తీసేద్దాం. ఏవైతే ఉన్నాయో ఆ 4 రూల్స్ తీసేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ గా ఇవ్వకుండా ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి సోర్స్ వచ్చి మై ఐపీ అంటాను. మీకు డెస్టినేషన్ వచ్చేసరికి ఐపీ అడ్రస్ కాకుండా అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పి మీకు వెబ్ యాప్ డిబి అని చెప్పి సర్వీస్ వచ్చి నేను ఎస్ఎస్హెచ్ అని ఇచ్చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, అలౌ ఎస్ఎస్హెచ్ ఫ్రమ్ మై ఐపీ అంటాను. ఐపీ అని చెప్పి నేను యాడ్ చేస్తాను. చూస్తే నేను ఎటువంటి ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయలేదు. మీరు చూస్తే ఎటువంటి ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయలేదు. సో కాబట్టి ఏమైపోతుంది, మీకు ఆటోమేటిక్ గా ఎవరికైతే అది అసైన్ అయిందో ఆటోమేటిక్ వచ్చేయాలి. నేను ఇంకేం ఎడిట్ చేయాల్సిన పని లేదు యాక్చువల్గా, అవునా? సో ఆ సర్వీస్ ట్యాగ్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తుంది. రెండోది, ఇందాక మనం ఏం చేస్తాం ఇప్పుడు చూడండి, సోర్స్ వచ్చి ఇంటర్నెట్ నుంచి రావాలన్నా నేను అప్పుడు సర్వీస్ ట్యాగ్ సెలెక్ట్ చేసి ఇంటర్నెట్, డెస్టినేషన్ వచ్చి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చి వెబ్ ఏఎస్జి అని ఇచ్చి, సో నేనేం చేస్తాను 80,443 అని ఇచ్చి, ఓకే. సో నేనేం చేస్తాను, అలౌ ఫ్రమ్ ఇంటర్నెట్, అలౌ ఫ్రమ్ ఇంటర్నెట్ టు వెబ్ అంటాను. వెబ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, యాడ్ సారీ టీసీపీ, ఇక్కడికి వచ్చి అలౌ యాడ్ అందాం మనం. సో కాబట్టి ఇప్పుడు వెబ్ ఏఎస్జి అనేది ఎవరికైతే అసైన్ అయి ఉంటుందో వాళ్ళకి మీకు ఇది అసైన్ అయిపోతుంది అనమాట. ఏదైతే ఈ రూల్ 8440 వస్తుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ సోర్స్ వచ్చి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ ఫ్రమ్ వెబ్, ఎక్కడికి డెస్టినేషన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ సెక్యూరిటీ విచ్ ఈస్ యాప్, నాకు 443 ఇస్ ఫైన్, టీసీపీ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. ఓకే, ఫ్రమ్ యాప్ అని చెప్పి ఓకే. సో మీరు చూస్తే చూడండి, సోర్స్ డెస్టినేషన్ ఆటోమేటిక్ గా మీకు యాడ్ అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా మనం ఏం చేస్తాం, మళ్ళీ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేసారు, యాప్ నుంచి డేటా బేసిక్ కదా, డెస్టినేషన్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ డిబి, మీకు కావాలంటే మైసీక్వెల్ తీసుకొని నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి డిబి అనేద్దాం. ఇలా ఇచ్చేసి మనం ఏం కరెక్ట్గా ఇచ్చాము, మైసీక్వెల్ డిబిఎస్జి యాప్ ఇలా ఇద్దాం. ఓకే, డన్. సో ఇలా ఇచ్చేయచ్చు. సో కాబట్టి అందరికీ యాక్సెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 3 సర్వర్లకి కూడా నాకు యాక్సెస్ వచ్చి ఉండాలి మీకు, ఎందుకంటే రూల్ అసైన్ చేశాను కాబట్టి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ అంటాను. యాడ్ అని చెప్పి మై ఐపీ అడ్రస్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డెస్టినేషన్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు యాప్ ఏఎస్జి, వెబ్ ఏఎస్జి, టీబీఏఎస్జి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఐసిఎంపి అలౌ చేస్తాను మీకు. సో మీరు చూస్తే నేను ఎటువంటి ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేయాలి, పలానా సర్వర్ కి నువ్వు ఇవ్వు అని నేను చెప్పలేదండి. నేనేంటంటే నా దగ్గర నుంచి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ కి ఐసిఎంపి ఓపెన్ చేయమని చెప్పాను. సో అటువంటిప్పుడు ఏం జరగాల, ఫస్ట్ పింగ్ పని చేస్తుందో లేదో తెలియాలి కాబట్టి మీకు
పింగ్ పనిచేస్తుందో లేదో చూడాలి. చూద్దాం. ఇప్పుడే కదా అప్డేట్ చేశాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సెక్యూరిటీ గ్రూప్ వెంటనే ఈ విషయంలో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కంటే కూడా మీకు అజూర్ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ గ్రూప్ చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుద్దండి మీకు ట్రాఫిక్ అలౌ చేసినప్పుడు. బట్ అజూర్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది మీకు కొంచెం టైం తీసుకుంటుంది. చూద్దాం. ఇక్కడైతే అలౌ అయితే చేస్తాం మనం. ఐసిఎంపి కూడా అలౌ చేయాలి టు ఆల్ దీస్ 3 అని చెప్పాం కాబట్టి వచ్చిందా చూడండి. వచ్చింది. అలాగే రెండో దానికి కూడా పింగ్ అవ్వాలి మీకు. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది పింగ్ అవుతుంది. అలాగే ఇది కూడా మీకు. ఓకే సి అలాగే ఎస్ఎస్ఎస్ కూడా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చి మనం అడ్మిన్ శ్రీ అని చెప్పి 3వ సర్వర్ ఇచ్చాం అనుకోండి మీకు. పనిచేస్తుంది చూడండి మీకు. నేనేం చేయొచ్చు ఇక్కడికి వచ్చి యాప్ట్ అప్డేట్ సర్వర్ వచ్చి రీబూట్ అయిందండి. గివ్ మీ 1 మినిట్. నేను రీస్టార్ట్ చేస్తున్నాను. హోల్డ్ ఆన్. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఐ జాయిన్ బ్యాక్. హోల్డ్ ఆన్. ఓకే ఫ్రెండ్స్, సారీ. సో
సో మనకి 3 సర్వర్లకు కూడా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రూల్స్ అనేది మనం అలౌ చేసాం కాబట్టి. సో ఇక్కడికొచ్చి మనకి ఇఫ్ ఐ ట్రై టు కనెక్ట్, ఓకే. అలాగే మీకు యాప్ సర్వర్ కి దీనికి కూడా మొత్తం కమ్యూనికేషన్ కనెక్టివిటీ అని వచ్చి ఉంటుంది చూడండి మీకు. అన్నిటి కూడా ఓపెన్ అయి ఉంటుంది. కేవలం నా సర్వర్స్ నా మెషిన్ నుంచి మాత్రమే మీకు, మా ఐపీ అడ్రస్ నుంచి మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది మీకు. ఓకే, ఇదన్నమాట మీకు ఇలాగా. నా ఇంకా ఫ్యూచర్ లో మనం అడిషనల్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, ఆ అడిషనల్ మెషిన్స్ కూడా ఇదే వర్తింప చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మెషిన్ డిప్లాయ్ చేసేటప్పుడే మనం ఏఎస్జీస్ ఇచ్చేయచ్చండి. ఇస్తే మెషిన్ మనం ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తాం రైట్ నౌ కొత్తగా వచ్చిన సర్వర్స్ కూడా ఇక మనం ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ మెషిన్ రోల్ అవుట్ చేసేటప్పుడే ఈ రూల్స్ ఇచ్చేస్తే సరిపోద్ది. అంటే ఎలాగా అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. నేను వాడిన స్క్రిప్ట్ ఇదే కాబట్టి ఇది తీసుకొద్దాం. మనది ఎక్కడుంది మనకి, డిలీట్ అజూర్ B38 స్క్రిప్ట్స్. సో ఇక్కడ నేను ఏమిస్తాను మీకు, దీని పేరు ఏమిద్దాం, హబ్ స్పోక్. దీని పేరు మనకి asg.sh అని ఇచ్చి అప్సెక్ గ్రూప్ sh అని చెప్పి ఇలా ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, స్టార్టింగ్ లో నేను ఏం చేస్తాను అంటే 3 సర్వర్లు వెబ్ విఎం యాప్ డిబి మామూలుగా డిప్లాయ్ చేశాను. సో ఇప్పుడు చూసారు అనుకోండి, మనం ఏం చేస్తాం ఇక్కడ, లెట్స్ డూ వన్ థింగ్. ఇలా ఇద్దాం. సో ఇప్పుడు ఇంకొక 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తున్నాను, అంతా సేమే. కాకపోతే ఇక్కడ చూసారా మీకు -asgs అని చెప్పి ఇలా ఇచ్చాను మీకు. ఓకే. సో కాబట్టి ఇది డిప్లాయ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మనం క్లౌడ్ షెల్కి వెళ్దాం. క్లౌడ్ షెల్కి వచ్చి నేనేం చేస్తాను ఇక్కడ మీకు, ఇది కాపీ చేసి ఇలా తీసుకొని, సో మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఈ 3 సర్వర్లు డిప్లాయ్, ఇమేజ్ ఇవ్వాలిగా, సారీ ఇమేజ్ ఏది, ఇమేజ్. ఇప్పుడు ఈ 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తాయి, వెబ్ VM2, యాప్ VM2 అండ్ దీని పేరేంటి, DBVM2 అని చెప్పి మేము క్రియేట్ చేసాం అనుకోండి. సో ఇన్ఫాక్ట్ మీరు కావాలనుకుంటే ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి Ctrl+F సబ్నెట్ -2 ఎక్కడన్నా ఉందా, లెట్స్ డూ వన్ థింగ్. ఒక కొత్త సబ్నెట్ క్రియేట్ చేద్దాం. రేదర్ దాన్ ఇలా కాకుండా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి 10.1. ఒక కొత్త సబ్నెట్ కూడా మీకు క్రియేట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు RG సబ్నెట్ 2 ఇద్దాం మీకు. వేరే సబ్నెట్ లో ఉన్నా కూడా రూల్స్ అప్లై అవ్వాలన్నమాట. అది నా ప్లాన్. ఇలా ఇస్తాను మీకు. ఓకే. ఇలా ఇచ్చేసి ఇప్పుడు మనం ఈ 3 సర్వర్లు డిప్లాయ్ చేయాలండి. మీకు కాపీ చేసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడ ఇలా ఇచ్చామనుకోండి మీకు.
సో ఇక్కడ మీకు 3 సర్వర్లు క్రియేట్ అవ్వాలా. క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్‌గా రూల్స్ అన్ని అప్లై అవ్వాలా. సో మనం చూద్దాం. ఇదంతా కూడా ఈ 3 అంటే ఇక్కడ హైఫన్ ఏఎస్‌జీస్, వెబ్ ఏఎస్‌జీ, యాప్ ఏఎస్‌జీ, డీబీ ఏఎస్‌జీ ఉంది కదా! ఇది రావడానికి టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ ఆగి వెనక్కొచ్చి చెక్ చేద్దాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే లెట్స్ అండర్‌స్టాండ్ అబౌట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అండి. మీకు ఫర్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ సింపుల్ ఎస్ఎస్ఎల్ రేదర్ దాన్ ఎస్ఎస్ఎల్ అని చెప్పడం కంటే SSL/TLS సర్టిఫికేట్స్ అన్నాం. సో ఎస్ఎస్ఎల్ అంటే మీకు సెక్యూర్ సాకెట్ లేయర్. అది 3.0 ఉందన్నమాట. కాకపోతే ఇది ఓల్డ్ అయిపోయింది యాక్చువల్ గా. దాని నెక్స్ట్ లెవెల్ ఏం వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఆర్ టిఎల్ఎస్ అన్నమాట మీకు. బట్ స్టిల్ ఇంకా చాలా మంది మనకి ఎస్ఎస్ఎల్ అనే పిలుస్తూ ఉంటారు. ఎస్ఎస్ఎల్ ఇస్ కైండ్ ఆఫ్ ఓల్డ్. మీకు ఇప్పుడు వచ్చి టిఎల్ఎస్ అంటాం. ఓకే, బానే ఉంది. ఏం చేస్తుంది హై లెవెల్లో బేసిక్ ఇది ఏం చేస్తుంది అంటే సింపుల్ గా క్లయింట్ కి ఇది ఏం చేస్తుందంటే ఎన్క్రిప్ట్స్ అండ్ డీక్రిప్ట్స్ డేటా బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. మీకు సింపుల్ గా మీకు క్లయింట్ టు సర్వర్ మధ్య కమ్యూనికేషన్ ని ఎన్క్రిప్ట్ టు డీక్రిప్ట్ చేస్తుంది. మీకు క్లయింట్ వచ్చి డేటా ఎన్క్రిప్ట్ చేస్తుంది పంపించేటప్పుడు, సర్వర్ ఏం చేస్తుందంటే డీక్రిప్ట్ చేస్తుంది. డీక్రిప్ట్ చేసి వాడుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ICICIbank.comకి వచ్చాను. ICICIbank.comకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మీకు నేను పర్సనల్ లాగిన్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను యూజర్ నేమ్ అని చెప్పి మెగాస్టార్ అని ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు నేను సబ్మిట్ నొక్కినప్పుడు ఆబ్వియస్ గా ఐడి అండ్ పాస్వర్డ్ వెళ్ళి ఎవరికి అంటే నేను క్లయింట్ కదా, మీరు చూస్తే వెబ్ బ్రౌజర్ ఇది బై ద వే. నేను క్లయింట్ గా సబ్మిట్ నొక్కినప్పుడు ఇది వెళ్ళి మనం ఐసిఐసి బ్యాంక్ కనెక్ట్ అవ్వాలి. నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఇప్పుడు మనకేం పర్సనల్ గా ఇవ్వలేదు కదా విపిఎన్, అవునా? పర్సనల్ గా విపిఎన్ మనకేమి ఇవ్వలేదు యాక్చువల్ గా. మరి అటువంటప్పుడు ఇప్పుడు నేను పోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసి బ్యాంక్ లో 1 కోటి మంది కస్టమర్లు ఉంటే ఒక్కొక్కరికి పోయి విపిఎన్ ఫైల్ ఇవ్వలేనుగా, మన వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఇచ్చినట్టు అది ఇవ్వలేనుగా. ఒకవేళ ఇచ్చిన ఇమాజిన్ ఇప్పుడు నాకున్నాయనుకోండి, నాకు ఒక 4-5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు 4-5 విపిఎన్లు మేనేజ్ చేయాలా మీకు ఇమాజిన్. సో కాబట్టి ఇలా వర్కౌట్ కాదు యాక్చువల్ గా. మనం ఇంటర్నెట్ మీదే చేయాలి. బట్ స్పెషల్ గా ఇప్పుడు తెలియని వాళ్ళకి చేయమంటే విపిఎన్ కాన్ఫిగరేషన్ వాళ్ళు ఎలా చేస్తారండి మనకి? ఓకే, వర్కౌట్ కాదు. సో మనకేం జరగాలంటే నేను ఇక్కడ లాగిన్ ఏంటి పాస్వర్డ్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి ఇచ్చి నేను లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు ఇది ఎన్క్రిప్ట్ అయిపోయి ఈ మెగాస్టార్ అండ్ పాస్వర్డ్ 2 ఎన్క్రిప్ట్ అయిపోయి మీకు ఏం జరుగుతుంది, సర్వర్ కి అంటే ఐసిఐసికి వెళ్తుంది. అక్కడ డీక్రిప్ట్ అవుతుంది మీకు. ఇది కావడానికి ఏమవుద్దంటే 2 కీస్ ఉంటాయి. ఎన్క్రిప్ట్ కావడానికి దెర్ విల్ బి సంథింగ్ పబ్లిక్ కీ అంటాం, డీక్రిప్ట్ కావడానికి ప్రైవేట్ కీ అంటాం మీకు. సో కాబట్టి పబ్లిక్ కీ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఏదైనా వెబ్సైట్ కనెక్ట్ అయిన వెంటనే వస్తుంది ఇక్కడ మీకు వచ్చి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, HDFCbank.com అన్నాం అనుకోండి. HDFCbank.com అని ఇచ్చినప్పుడు ఇది కూడా SSL నుంచి చూడండి. ఇక్కడ ఏంటంటే లాక్ సింబల్ ఉంది, అది క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ వ్యూ సర్టిఫికేట్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చూసారా ఈ పెమ్ ఇట్లా ఇది ఉంది చూడండి. యాక్చువల్ గా మీకు నేను ఇది ఓపెన్ చేస్తాను, మీకు ఇది ఓపెన్ చేసి సార్ ఇది సర్టిఫికేట్ అన్నమాట. అంటే నేను హెచ్డిఎఫ్సికి కనెక్ట్ అయినప్పుడు హెచ్డిఎఫ్సి నాకు ఇచ్చిన సర్టిఫికేట్. అంటే నేను ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు ఈ కీతో, ఈ పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేసి పంపించేస్తుంది మీకు. బట్ మధ్యలో ఎవరన్నా కూడా దాన్ని హ్యాక్ చేసినా తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర ప్రైవేట్ కీ ఉండదు కదా, అది ఎవరి దగ్గర ఉంటుంది, అజూర్ దగ్గరే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయలేరు, వాళ్ళు మీకు ఓపెన్ చేయలేరు అనమాట. ఈ విధంగా
ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ అనేది అంటే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే చాలా మందికి మిస్అండర్స్టాండ్ ఏంటంటే అది చేసుకునేది ఏంటంటే ఇక్కడ నేను ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ అంటే ఓకే ఇది వచ్చి మీకు ఓన్లీ మన వెబ్సైట్స్ లో హెచ్టిటిపిఎస్ కి వాడుకుంటుంది, ఇక్కడ హెచ్టిటిపిఎస్ కి వాడుకుంటాం అనుకుంటారండి. మీకు అది ఎలా ఉంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ వచ్చి ఆధార్ అనుకోండి, నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఆధార్ అనుకోండి, ఇది వచ్చి మీరు చూసారనుకోండి బ్యాంక్ అకౌంట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆధార్ ఉంది, ఆధార్ అనేది మీకు కేవలం బ్యాంక్ అకౌంట్ కోసమే వాడతామా? కాదే, బ్యాంక్ అకౌంటే కాకుండా తర్వాత మీకేముంది, మీరు కావాలనుకోండి న్యూ మొబైల్ కనెక్షన్, దానికి ఆధార్ కావాలి. సో ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాదు ప్లస్ బస్సులో ఎక్కాలన్నా కూడా ఆబ్వియస్ గా ఫ్రీ బస్ సర్వీస్ ఉంది కాబట్టి లేడీస్ కి వాళ్ళకి కూడా మీకు ఫ్రీ బస్ సర్వీస్ వాడుకోవాలంటే వాళ్ళు కూడా ఆధార్ కార్డ్ చూపించాలి మీకు. సో అయితే అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫర్ టిఎస్ అండ్ కర్ణాటక. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం, సో దాంతో పాటు మీకు ఏమన్నా పర్చేస్ ఫ్లాట్ ఆర్ ల్యాండ్ పర్చేస్ అనుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కంపల్సరీ మీకు ఇవ్వాలి. బై ద వే మీకు న్యూ వెహికల్ ఉందనుకోండి, వెహికల్ పర్చేస్ కావాలనుకోండి వస్తుంది. మీరు చివరికి ఐ థింక్ రిజిస్టర్ ఎవరన్నా నేను నా పెళ్లి రిజిస్టర్ అయినప్పుడు అడగలేదు ఆధార్ కార్డు, బట్ ఇప్పుడు ఏమైనా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా అడుగుతున్నారేమో, ఐడియా లేదు మరి. సో మేబీ అనుకుందాం, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా మీకు ఆధార్ కార్డు అడిగే ఛాన్స్ ఉంది మీకు. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆధార్ కార్డు మీకు నాట్ ఓన్లీ బ్యాంక్ అకౌంట్, చాలా వాటికి మన ఐడెంటిటీ ప్రూవ్ చేయడానికి వాడుతున్నాం అని చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ అనేది కేవలం హెచ్టిటిపిఎస్ కాదు, హెచ్టిటిపిఎస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్, అంతవరకే మీకు. మరి అది కాకుండా మనం ఎక్కడెక్కడ వాడచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటాబేస్ కనెక్టివిటీ ఉందనుకోండి, MySQL లో వాడచ్చు. అంటే క్లయింట్స్ వచ్చి డేటాబేస్ కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు ఎన్క్రిప్ట్ అవ్వాలా, అలాగే మీకు MySQL యాజ్ వెల్ యాజ్ MongoDB ఉంది మీకు అది కూడా ఎన్క్రిప్ట్ అవుతుంది మీకు. ఈవెన్ ఎస్ఎస్ఎస్ కూడా ఒక కైండ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ కీయే కదండి మీకు పనిచేస్తుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్క చోట ఎక్కడైతే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉన్న ట్రాఫిక్ ని ఎన్క్రిప్ట్ చేసి పంపించాలి అంటే ఎస్ఎస్ఎల్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. ఓకే గుడ్, మనకి 3 సర్వర్లు క్రియేట్ అయిపోయినాయి అండి. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు ఫస్ట్ వెబ్ VM2కి వెళ్తాను. వెబ్ VM2కి వెళ్ళినప్పుడు మీకు రూల్స్ ఆటోమేటిక్, నేను ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు, రూల్స్ అనేది ఆటోమేటిక్ అప్లై అవ్వాలా. సో ఇక్కడ నెట్వర్కింగ్ వచ్చాం అనుకోండి, మీకు ఆ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ అయిందిగా, సెక్యూరిటీ గ్రూప్ అసైన్ అయిపోయింది చూడండి, అన్ని రూల్స్ వచ్చినాయి. యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ సెక్యూరిటీ పోతే నాకు చూడండి వెబ్ ASG ఉంది కాబట్టి వెబ్ ASG ఉంది కాబట్టి నాకు ఏమైపోవాలా, మీకు రూల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి నేను మీకు ఓపెన్ అయిపోవాలన్నమాట. మీకు బేస్డ్ అప్ ఆన్ దట్ అంతా కూడా రావాలి మీకు. ఇలా అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం అవ్వాలి మీకు, సో ఇక మీదట నేను ఈ రూల్స్ ఎటువంటిది చేంజ్ చేయాల్సిన పనిలే, అప్డేట్ చేయాల్సిన పని లేదండి మీకు, అలాగే ఉంటాయన్నమాట మీకు. సో కాబట్టి ఓన్లీ థింగ్ ఏంది, డిప్లాయ్మెంట్ టైంలో మనం ప్రతి ఒక్క సర్వరు కూడా ఏ అప్లికేషన్ గ్రూప్ సంబంధించిందో ఇచ్చామా అంతవరకే ఆటోమేటిక్ ఆ రూల్స్. అంటే ఇప్పుడు డేటాబేస్ కి ఈ రూల్ అప్లై కాదు, ఎందుకంటే దిస్ ఇస్ బిట్వీన్ ASG అండ్ వెబ్ ASG యాప్ ASG. అలాగే వెబ్ సర్వర్స్ కి ఆర్ యాప్ సర్వర్స్ కి ఇది అప్లై కాదు, ఇది ఎందుకు, ఇది ఇంటర్నెట్ నుంచి వెబ్ ASG కి మాత్రమే. అలాగా ఇచ్చుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది మీకు. సో కాబట్టి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటండి, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ జస్ట్ గ్రూపింగ్ ఆఫ్ మెషిన్ సిమిలర్ టు సర్వీస్ ట్యాగ్, అంతే తప్ప ఇది మీకు స్టిల్ దాని ఎక్స్టెన్షన్ అంతే అనమాట. ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది అంటే మీకు గూగుల్ నుంచి కాపీ కొట్టిన వస్తుంది. గూగుల్లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ నెట్వర్క్ ట్యాగ్స్ అని ఉంటాం అనమాట. ఇప్పుడు 100 సర్వర్లు ఉన్నాయనుకోండి, 100 సర్వర్లో ఇమాజిన్ 100 సర్వర్లో మీకు 25 వచ్చి 25 వెబ్, 25 వచ్చి యాప్, 25 ఇంక ఉందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్కటి తీసుకోవడం బదులు ఆ 25కి ట్యాగ్ ఒకటి ఇచ్చేస్తాం మేమని, వెబ్ ట్యాగ్ యాప్ ట్యాగ్ ఇచ్చి వాటి మధ్య ఓపెన్ చేస్తాం. దిస్ ఈస్ మోర్ కమింగ్ ఫ్రమ్ గూగుల్ క్లౌడ్ అండి యాక్చువల్గా. ఓకే, సో అగైన్ పెద్దగా యూజ్ చేయడం చూడలేదు, ఎందుకంటే మోస్ట్లీ ఏ సర్వర్ కి ఆ సర్వర్ కి వాళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు, NSG క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్ గా మీకు
ఒకవేళ ఎప్పుడన్నా అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి గ్రూపింగ్ ఆఫ్ విఎమ్స్ చేయాలి ట్రాఫిక్ అనుకున్నప్పుడు మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ, ఎనీ కన్ఫ్యూజన్స్ ఏఎస్జిలో? అందరికి అర్థమైనట్టేనా ఏఎస్జి? ఓకే, గుడ్. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏంటంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ జనరేట్ చేయాలా. అయితే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ జనరేట్ చేయాలంటే మీకు ఏంటంటే ఐపీ బేస్డ్ ఉంటాయి, మీకు ఐపీ బేస్డ్ ఎస్ఎస్ఎల్ ఉంటాయి, అలాగే డొమైన్ బేస్డ్ ఎస్ఎస్ఎల్ ఉంటాయి. మనం ఏంటంటే డొమైన్ బేస్డ్ ఎస్ఎస్ఎల్ ఫేమస్ అన్నమాట. మీకు నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి hdfcbank.com ఉంది కదండి. సో నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేనా అని చెప్పడానికి ఏదైనా గ్యారంటీ ఉందా అంటే ఏ గ్యారంటీ లేదండి నిజం చెప్పాలంటే. మరి ఎవరికి మనకి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర ట్రైనింగ్ చేశారు, యాక్చువల్ జాయినింగ్ అయ్యారు, ఫీజు కట్టారు, ట్రైనింగ్ ఈజ్ ఇన్ ద ప్రోగ్రెస్. యాక్చువల్ గా ఎందుకు నా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ అయ్యారు? వేరే దగ్గర అవ్వచ్చు కదా. ఆబ్వియస్ గా చాలా మంది రెఫరెన్స్ తీసుకొని ఉంటారు, మీ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర ఎక్కడో రెఫరెన్స్ ఉంటుంది, లేకపోతే మీకు ఆన్లైన్ లో చూసుంటారు ఎక్కడ వితౌట్ రెఫరెన్స్ డైరెక్ట్ గా. ప్లస్ ఫస్ట్ 3 క్లాసెస్ మనం డెమో కూడా చెప్పాము, సారీ ఫ్రీ సెషన్స్ చెప్పాము. సో కాబట్టి ఏదో ఒక రెఫరెన్స్ లేకుండా వచ్చైతే జాయిన్ కారు కదా. ఏదో డెమో క్లాస్లో అయినా, మీ ఫ్రెండ్స్ చెప్పినా, ఆన్లైన్ లో చూసినా, యూట్యూబ్ లో వీడియోస్ చూసినా, దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ రెఫరెన్స్ యాక్చువల్ గా. సో కాబట్టి అవి గ్యారంటీ ఇస్తున్నాయి, నేను చెప్తాను ఈయన బాగా చెప్పొచ్చు కాబట్టి అని చెప్పాను. అలాగే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు అని చెప్పడానికి మీకు ఏముంటుందంటే ఇక్కడ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన అది కరెక్ట్ కాదండి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎవరైనా నేను చూపిస్తాను, రేపు నేను సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాను డొమైన్ యాక్సెస్ ఉంటే. అట్లా కాకుండా ఇది ఈ ఎస్ఎస్ఎల్ ఆర్ ఈ ఏదైతే వెబ్సైట్ మీరు వెళ్తున్నారో, మీకు ఏదైతే వెబ్సైట్ కి వెళ్తున్నారో అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పి ఎవరు ఇస్తున్నారంటే చూడండి, వెరిఫైడ్ బై డిజిసర్ట్ అని చూడండి. దెర్ ఆర్ కంపెనీస్ కాల్ డిజిసర్ట్, ఎంట్రస్ట్, మీకు మీరు చూసినట్లయితే డిజిసర్ట్, ఎంట్రస్ట్, ఇంకా గోడాడీ ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు, మీకు సర్టిఫికేట్స్ ఇస్తుంటారు. కొమోడో, వెరిసైన్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో డిజిసర్ట్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే, అవును మీరు యాక్సెస్ చేస్తున్న వెబ్సైట్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ది, అది దానికి నాది బాధ్యత అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓకే, సో కాబట్టి మీకు యాక్చువల్ గా మనం దీన్ని నమ్మాలన్నమాట. ఇది రెఫరెన్స్ యాక్చువల్ గా మీకు ప్రతి ఒక్క దానికి కూడా. మీరు ఐసిఐసి పోతే ఇంట్రెస్ట్ అనుకుంటాను, ఇక్కడ ICICIbank.com వచ్చాం అనుకోండి, ఇక్కడికి వస్తే మీరు చూస్తే ఇంట్రెస్ట్ చూడండి, డిజిసర్ట్, ఇంట్రెస్ట్, వెరిసన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కొన్ని పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ, వాళ్ళు ఆల్రెడీ పెద్ద కంపెనీస్. దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్, డిజిసర్ట్ అనే చిన్న కంపెనీస్, దాని కంపేర్ టు మైక్రోసాఫ్ట్, గూగుల్ తో కంపేర్ చేసుకున్నప్పుడు అవి చిన్న కంపెనీస్. నా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ సర్టిఫికేట్ అథారిటీ ఉంటుంది. అంటే నా అర్థం ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్.com అని ఇచ్చాను అనుకోండి, మీకు మైక్రోసాఫ్ట్.com అని ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఇక్కడికి వచ్చి చూసారా వెరిఫైడ్ బై మైక్రోసాఫ్ట్.com. అలాగే యూట్యూబ్కి వచ్చాను అనుకోండి, యూట్యూబ్ కూడా కనెక్షన్కి వస్తే చూడండి, గూగుల్ ట్రస్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ సపరేట్ కంపెనీగా ఆపరేట్ చేస్తారు, బట్ గూగుల్ ట్రస్ట్ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ ఓన్ సర్టిఫికేట్ అథారిటీ వాళ్ళకు ఉంటుంది, మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? సో బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇప్పుడున్న పరిస్థితిలో ఈవెన్ సర్చ్ ఇంజన్స్ కూడా HTTPS లేకపోతే ఎంకరేజ్ చేయట్లేదు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు స్టాటిక్ వెబ్సైట్ అంటే అర్థం ఏంటంటే, సో సరే government.uk వెళ్ళాం అనుకోండి, మీకు ఇది యూకే గవర్నమెంట్ వెబ్సైట్. బేసిక్ గా ఇది కంప్లీట్ గా దిస్ ఇస్ ఎ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్. మీరు ఎక్కడ చూస్తే లాగిన్ ఏం ఉండదు ఇక్కడ ఏమి. దిస్ ఇస్ ప్యూర్లీ 100% గవర్నమెంట్ పాలసీస్, స్టాటిక్ వెబ్సైట్ అంతవరకే. మీకు కావాలంటే లోపల పోయి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు తప్పితే మీకు ఇక్కడ లాగిన్ చేయడానికి ఏమి లేదు యాక్చువల్ గా.
సో ఇలాంటి అంటే ఏమీ లేని వెబ్సైట్ లోనే వాళ్ళు హెచ్టిటిపిఎస్ ఇచ్చారు చూడండి. ఇక్కడికి వచ్చారనుకోండి, కనెక్షన్ సెక్యూర్ గ్లోబల్ సైన్ ఇట్లా వచ్చింది చూడండి, వీళ్ళు ఇచ్చారనమాట మీకు. ఓకే, బై ద వే దీనికి ఇది క్యూబర్నెటిస్ మీద రన్ అవుతుందండి వెనక మీకు. వన్ ఆఫ్ మై పాత్ స్టూడెంట్ దీంట్లో అడ్మిన్ గా పనిచేసేవాడు, అట్లా తెలుసు నాకు. సరే, సో అట్లా కాకుండా సరే, ఇది ఇది కూడా ఎస్ఎస్ఎల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ వెబ్సైట్ అనుకోండి, డైనమిక్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ స్టాటిక్ అంటే ఇక్కడ మీకు ఏం లేదు, కానీ డైనమిక్ అంటే డేటాబేస్ ఎంగేజ్ కావాలనుకోండి, అటు ఐసిఐసిఐ బ్యాంక్ డైనమిక్ అన్నమాట. సో అన్ని కూడా మీకు హెచ్టిటిపిఎస్ ఉండాలి. అంటే ఏంటంటే ఈ బ్రౌజర్ నుంచి మీరు సర్వర్ కనెక్ట్ అయినప్పుడు మధ్యలో అంతా కూడా ఎన్క్రిప్ట్ అయి ఉండాలి. కాబట్టి అలాంటి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ జనరేట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే we use something called as a cert bot అంటామండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్నాప్ ఇన్స్టాల్ సర్ట్ బాట్ హైఫన్ క్లాసిక్ అనేవాడిని మీకు. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే మీకు ఎందుకు తీసేది ఒక్క నిమిషం, డిలీట్. ఓ పని చేద్దాం, ఈ సైడ్ ఇది సేవ్ చేశాను కదా. ఓకే, బ్యాక్ వచ్చి ఏం చేస్తాను, ల్యాబ్ ఫైల్స్కి వచ్చి మీకు ఎస్ఎల్బి ఫైర్వాల్ యాప్ గేట్వే ఉంది, ఓపెన్ చేద్దాం. ఒక ఫైల్ ఉంచండి, ఉబుంటూ లెట్స్ ఎన్క్రిప్ట్ ఫ్రీ ఎస్ఎస్ఎల్ txt.docs, అది ఓపెన్ చేయండి. మీరు ఇన్స్టాల్ చేసినాక నేను ఏం చేస్తానంటే ఇక్కడ sudo snap install cert bot ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. మీరు చూస్తే ఈ కింద రెండు కాపీ చేద్దాం. కింద రెండు కాపీ చేసి ఇక్కడికి వస్తాను. సరే, ఇక్కడ నేనేం చేస్తాను, మీకు మీ వ్యాలిడ్ ఈమెయిల్ అనివ్వండి. ఓకే, సో AZB అఫ్ కోర్స్ ఈ ఈమెయిల్ లేదు, బట్ అయినా కూడా నేను ఇస్తాను. AZB38 అంత పని లేదు కాబట్టి మీరు ఇంకోటి ఏదైనా మెయిల్ ఇవ్వండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే azure b38.xyz సేమ్. సో ఫస్ట్ ఇది తీసుకొని నేను ఏం చేస్తానంటే మీకు మన సర్ట్ బాట్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇలా ఇస్తాం. మనకి ఇలా ఇచ్చినప్పుడు అదేమంటుందంటే ఎస్ అన్నప్పుడు ఓకే, మీకు రిక్వెస్టింగ్ సర్టిఫికేట్ ఫర్ star.azure b38.xyz అంటుంది. నేను మీకు ఇస్తాను సర్టిఫికేట్, కానీ azure b38.xyz కి మీరే ఓనర్ అని గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది, వెరిఫై చేయమంటుంది. అందుకే మనం ఏం చేస్తాం, బ్యాక్ వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిఎన్ఎస్ జోన్స్ ఉంటుంది మీకు. బై ద వే వీటితో పని లేదండి, ఇది తీసేస్తాను నేను. ఒక వెబ్ తప్ప మిగతా అంతా కూడా కరెక్ట్గా మీకు వెబ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి మీకు ఓకే. సో నెక్స్ట్ ఏంది, డిఎన్ఎస్ జోన్స్ ఉంది కదా, ఇక్కడ డిఎన్ఎస్ జోన్స్ ఉంది. azure b38.xyz కి వస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మనం ఎంతో రికార్డ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఏం చెప్పారు, పైకి వచ్చారు అనుకోండి, ఇది ఇవ్వాలన్నమాట. _acme ఛాలెంజ్ అని చెప్పి ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చినాక వాళ్ళు రికార్డ్ వచ్చి టెక్స్ట్ రికార్డ్ అన్నారు మీకు. ఎక్కడ మీరు చూస్తే చూడండి, వెరిఫై ద టీఎక్స్టీ రికార్డ్ చూడండి, డిప్లాయ్ ఏ డిఎన్ఎస్ టీఎక్స్టీ రికార్డ్. సో తర్వాత ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇచ్చి ఓకే అంటానండి మీకు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, ఇప్పుడు కాదు కానీ పాతకాలంలో పోలీస్ స్టేషన్లో ఏమవుతుందంటే ముఖ్యమైన ఫోన్ నెంబర్లని వాళ్ళకి తెలుసు అనమాట యాక్చువల్గా మీకు. సో కాబట్టి మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఆయన ల్యాండ్ లైన్ నుంచి వస్తుంది బేసిక్ గా. అంటే ఆఫీస్ నుంచి వచ్చిందంటే అది
ఇంపార్టెంట్ అని కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల మనిషి చాలా ఇంపార్టెంట్ అని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి ఎలా తెలుస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోండి. సో వాళ్ళు ఏం చెప్తారు, మీకు హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అని చెప్తారు. ఆయనకి ఎలా తెలుసు? ఎందుకంటే నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడి నుంచి ఏం కాల్ వస్తుంది తెలుస్తుంది కాబట్టి ఉంటుంది. అంటే అవును, మనం మాట్లాడిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, హోమ్ మినిస్టర్ కి సన్నిహితుడు అని చెప్పి తెలియడానికి దాని ప్రూఫ్ కోసం అతను ఆ ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేస్తాడు. బేసిక్ హోమ్ మినిస్టర్ చేయడు, సెక్రటరీ చేస్తాడు, పేషి అంటాం కదా, పేషి చేస్తాడు అనమాట మీకు. ఓకే, అది ప్రూఫ్. అలాగే ఇక్కడ కూడా నేను మీకు రికార్డ్ ఇవ్వాలి అంటే, మీకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఓనర్కి నువ్వే ప్రూవ్ చేయమంటే ఈ రికార్డ్ నువ్వు అక్కడ క్రియేట్ చేయి, నేను ఇప్పుడు ఎంటర్ కొడతాను, చెక్ చేసుకుంటుంది వెళ్ళి ఉందా లేదా అని. చెక్ చేసుకున్నాక మీకు వస్తుంది అనమాట మీకు. సో వచ్చింది చూడండి, సర్టిఫికేట్ ఒక పబ్లిక్ కి ప్రైవేట్ కి రెండు వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, SSL-TLS అని చెప్పి మీరు చూసినట్లయితే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వైల్డ్ కార్డ్ _azure b38 _xyz.crt అంటాను ఒక ఫైలు, తర్వాత కీ అని ఇంకో ఫైల్. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, ఫస్ట్ కీ ఫైల్ తీసుకుంటే చిన్నది కాబట్టి ఇది తీసుకుందాం. ఇక్కడ సేవ్ చేసి పెడతాను. తర్వాత CRT కావాలి మనకి. సర్టిఫికేట్ చైన్ ఇక్కడ ఉంటుంది అనమాట, మొత్తం ఇంక్లూడింగ్ డాష్లతో సహా కాపీ చేయండి మీకు. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఏం కావాలంటే నేకెడ్ డొమైన్ NK అని ఇస్తాను మీకు, nk.crt nk.key. ఓకే, సో ఈసారి ఏం చేస్తాం, ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం. మీరు చూడండి, మీకు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే ముందేం తోకలేం లేవు చూడండి. సారీ, అజ్యూర్. సో మళ్ళీ ఏమవుతుందంటే ఒక రికార్డ్ క్రియేట్ చేసి పలానా రికార్డ్ అప్డేట్ చేయమంటుంది. అప్డేట్ చేసామనుకోండి మీకు ఈ సర్టిఫికేట్ కూడా మీకు రావాలన్నమాట మీకు. ఇది ఎందుకు టైం తీసుకుంటుందంటే మనం ఇచ్చింది స్టాండర్డ్ B1LS అండి, చిన్న సర్వర్ ఇచ్చాము అనమాట, అందుకని ఇది టైం తీసుకుంటుంది మీకు. సో ఇది పోయి కనెక్ట్ అయ్యి సేమ్ ఇందాక ఎలాగైతే చేసామో మీకు మళ్ళీ ఇది ఏం చేస్తుంది, మీకు కనెక్ట్ అయ్యి ఒక ఐడి ఇచ్చి దాన్ని రైట్ చేయమంటుంది. రైట్ చేసామనుకోండి మీకు ఏంటంటే సర్టిఫికేట్ అనేది మీకు క్రియేట్ అవ్వాలి, మీకు సర్టిఫికేట్ అనేది రావాలి. బట్ ఇచ్చిన అవడం వల్ల ఇష్యూ ఇస్తుందా నాకు అనిపిస్తుంది మీకు. బేసిక్గా విండోస్ లో కూడా మీరు సర్ట్ బాట్ పెట్టుకోవడానికి ట్రై చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సర్ట్ బాట్ విండోస్ అన్నాను అనుకోండి. రావట్లేదు చూడండి, మీకు టైం తీసుకుంటుంది. సో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ సర్ట్ బాట్ రిలీజెస్ లోకి వెళ్తే ఇక్కడ వస్తుంది అనమాట మీకు. సో ఇక్కడ నుంచి చూడండి, మీకు అంటే విండోస్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తాను, క్లిక్ చేశాను అనుకోండి, మీకు సి టైలో టూల్స్ అని ఉంటుంది. నేను ఏం చేస్తాను అంటే విండోస్ నుంచి కూడా చేయడానికి సరే నేనేం చేస్తాను, సో ఇది పని చేయట్లేదు కాబట్టి Ctrl+C ఇచ్చి ఇది కానీ ఇక్కడ ట్రై చేశాను అనుకోండి, చూద్దాం ఏమంటుందో. మనం విండోస్ లో ఇచ్చేటప్పుడు ఏమవుద్దంటే ఇది పనికిరాదు అనమాట, // పనికిరాదు. // స్థానంలో మనం ఏం చేస్తామంటే
టిక్ అంటాం, టిక్ ఇస్తాం. అంటే న్యూ లైన్ లో రాయాలంటే మనకి ఇలా వస్తుంది మీకు. ఇన్స్టాల్ చేయమంటుందండి ఇది, మీరు చూసారా? ఓకే, ఫినిష్ అని ఇద్దాం. సో కాబట్టి మళ్ళీ సర్పాట్ అని ఇచ్చాను అనుకున్నాం. ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఎందుకు వస్తుంది మనకి? ఇన్స్టాల్ అయితే చేసాము. ఇక్కడ సర్చ్ బాటన్ వచ్చింది చూసారా? సర్చ్ బాట్ ఇక్కడికి వచ్చినాక నేను ఇక్కడ ఇది ట్రై చేశాను అనుకోండి మీకు. ఓ పని చేస్తాను, బ్యాక్ వచ్చి సి టూల్స్ ఉంది కదా, టూల్స్ లో సర్చ్ బటన్ తీసేద్దాం. అక్కడి నుంచి వస్తున్నా కనిపిస్తుంది మీకు. ఇది తీసేద్దాం. ఓకే, నైస్. అడుగుతుందా? సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు అంటే ఇక్కడ లోకల్ గానే ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తే అదే ఏది ఇక్కడికి వచ్చి దాన్ని నేను అప్డేట్ చేస్తాను మీకు. మనం అప్డేట్ చేస్తాం అనమాట. అప్డేట్ చేసినాక కొంచెం టైం ఇవ్వాలి మీరు. టైం ఇచ్చారనుకోండి మీకు ఏమవుతుంది, మీకు ఇచ్చి ఎంటర్ కొట్టాను, మీకు డిఎన్ఎస్ సరిగ్గా లేదంటే మళ్ళీ రాదు. అదో తలనొప్పి ఉంది యాక్చువల్గా మీకు. వచ్చిందా? వచ్చింది చూడండి. సో నేనేం చేస్తాను, క్యాట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనకి ఇలా ఇస్తే మొత్తం వచ్చింది చూడండి మీకు. నేనేం చేస్తాను, పైన నుంచి అంటే విండోస్ లో నుంచి కూడా చెయ్యొచ్చు. ఇది ప్రైవేట్ కి. ఇది ప్రైవేట్ కి. ఓకే, సో మనకు కావాల్సిన ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ జనరేట్ చేసాం. అయితే మీకు వీటి నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా వచ్చింది మనకి. సో కావాలంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మీకు సర్టిఫికేట్. అయితే మనం కావాలి, నేను ఏం చేస్తాను ఇక్కడ ఇది ఇచ్చి సేవ్ చేస్తాను మీకు. సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంటర్ ఇచ్చాం అనుకోండి, బెటర్ ఇక్కడ నుంచి తీసుకుందాం. అంటే మీకు విండోస్ నుంచి ప్రూవ్ చేయడానికి చేశాను. క్యాట్ అని చెప్పి ఇక్కడ సేవ్ చేయండి. అలాగే
సారీ ఇక్కడ ఇవ్వాలి మీకు. నా ఏం జరుగుతుందంటే అయితే మనకి అజూర్ లో ఉన్న ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పిఎఫ్ఎక్స్ అంటారండి మీకు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో ఈ రెండింటిని మనం పిఎఫ్ఎక్స్ గా చేంజ్ చేయాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి మీరు చూస్తే ఎక్కడ ఇన్స్టాల్ అయినాయి అంటే మనకి సర్ట్ బాట్ ఇక్కడ లెట్స్ ఎన్క్రిప్ట్ లైవ్ అని ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే సిడి దీని లోపలికి వెళ్ళినప్పుడు రెండు కనిపిస్తాయి మీకు. ఒకటి వచ్చి నార్మల్ వైల్డ్ కార్డ్ వెళ్తుంది. ఇక్కడికి వచ్చి మీకు ఇది చూసారా మీకు ప్రైవేట్ కి ఫుల్ ఈ రెండు కలిపి మనకి ఏం దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ పిఎఫ్ఎక్స్ అంటారు మీకు. అది ఎలా చేస్తారంటే మీకు లెట్ మీ షో ఇట్ యూ. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మీరు లోపలికి వచ్చి మనకి నేనేం చేస్తానంటే వైల్ డబ్ల్యూసి పిఎఫ్ఎక్స్ అంటాను. ఆగండి. సో ఈ మూడు తీసుకొచ్చి నేనేం చేస్తాను ఎక్కడ దీని లోపల ఉన్నాయి కదా ఇలా ఇచ్చామనుకోండి ఒక పాస్వర్డ్ అడుగుతుంది. పిఎఫ్ఎక్స్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అన్నమాట మనకి మీకు. సో ఇదేం చేస్తుంది మీకు ఓపెన్ ఎస్ఎస్ఎల్ ఇన్ కి ప్రైవేట్ ఫుల్ చైన్ డాట్ వెమ్ ఎక్స్పోర్ట్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఓకే గుడ్. మీకు ఈ పిఎఫ్ఎక్స్ ఫైల్ ఇక్కడ వచ్చి డబ్ల్యూసి పిఎఫ్ఎక్స్ ఫైల్ ఇక్కడ వచ్చి ఉంటుంది అనమాట. నేనేం చేస్తాను టెంప్కు మూవ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ సిడి డాట్ డాట్ అని చెప్పి మీకు సిడి అని చెప్పి దీనికి వద్దాం. దీనికి వచ్చి మళ్ళీ సేమ్ ఈసారి నేకెడ్ అనమాట మీకు. మీకు ఏం చేస్తానంటే ఎన్కే అంటే నేకెడ్ డొమైన్ కోసం ఇది కాపీ చేసి నేను ఇది ఓకే. సో తర్వాత ఓకే మూవ్ ఎన్కే కాదు నేనేం చేస్తాను దీన్ని ఎన్కేనే కదా సారీ అచ్చా 28 ఉందా సారీ. ఓకే మీరు చూస్తే సిడి టెంప్కి వచ్చినప్పుడు ఎల్ఎస్ -AL స్టార్ డాట్ పిఎఫ్ఎక్స్ అన్నాను అనుకోండి రెండు ఉన్నాయి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది 38 కాకుండా 28 ఉంది. నేను ఏం చేస్తానంటే నా ఇవి లోకల్ గా డౌన్లోడ్ చేయడం ఎలాగా మీరు చూస్తే దానికి ఏంటంటే మీకు విన్ ఎస్సిపి అని ఒకటి ఉండాలి. యాక్చువల్గా మీకు విన్ ఎస్సిపి అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. మీకు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ విన్ ఎస్సిపి అని అనుకోండి ఇట్లా వస్తుంది. సో మనం దీనికి కనెక్ట్ అవ్వచ్చు. యాక్చువల్గా మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ అడుగుతుంది. నేను ఎస్సిపి అని చెప్పి దీని ఐపీ అడ్రస్ దీని ఐపీ అడ్రస్ ఏముందండి మీకు కార్లు ఎలా ఉంటుంది
ఓకే, టెంప్లో మీకేముంటుంది, మీకు ఇక్కడ చూడండి ఇదొకటి తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మనకి డౌన్లోడ్స్లో పెడదాం. డౌన్లోడ్స్లోకి తీసుకొచ్చి నేను తీసి ఓకే, వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకుందాం. యా, వచ్చినాయి చూడండి. ఈ రెండు కూడా తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ వద్దాం మనకి. డన్. సో ఇది మీరు చూసినట్లయితే మీకు 1 minute గైస్. ఓకే, సో మీరు చూస్తే ఈ విధంగా వచ్చిందండి. మీకు ఈ విధంగా మీకు మనం ఫస్ట్ ఏం చేస్తాం, సర్టిఫికేట్స్ అంతా కూడా మనం యూజ్ చేసుకుందాం. మనం సర్టిఫికేట్స్ యూజ్ చేసుకుని దీన్ని రేపు ఏం చేస్తాం, రేపు ఏం చేస్తాం, మనం ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకెళ్ళి మనం కీ వాల్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. కీ వాల్ట్ అని చెప్పి క్రియేట్ చేసి సర్టిఫికేట్స్ ఎలా జాగ్రత్త పెట్టుకోవాలా, పాస్వర్డ్స్ ఎలా జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పి కీ వాల్ట్స్ గురించి రేపు మాట్లాడతాం. ఈ విధంగా SSL సర్టిఫికేట్లు మీరు జనరేట్ చేసి పెట్టుకోండి. ఈ సర్టిఫికేట్లు 90 days వ్యాలిడ్ ఉంటాయి. మన కోర్స్ వరకు సరిపోతాయి అన్నమాట. మనకి తర్వాత కంటే కొత్త జనరేట్ చేసుకోవచ్చు, చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది నెక్స్ట్ మనకి నేను మీకు దీని పేరు ఏంటండి, మీకు దీని పేరు మీకు లోడ్ బ్యాలెన్సర్ చెప్పేటప్పుడు మీకు తర్వాత మీకు ఫ్రంట్ డోర్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ డోర్ గురించి చెప్పేటప్పుడు ఇలా మల్టిపుల్ చోట్ల యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ కన్ఫ్యూజన్స్? ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందండి అసలు సర్టిఫికెట్స్. చెప్పండి. యా చెప్పండి, కన్ఫ్యూజన్ ఏంటి? అసలు ఈ సర్టిఫికెట్స్ ఇప్పుడు అంటే ఎలా జనరేట్ చేశారు, ఎక్కడి నుంచి జనరేట్ చేశారు? మీకు ఇప్పుడు సట్బాట్ అని ఒకటి నేను కమాండ్స్ రన్ చేశాను, చూసారు కదా. మీకు ఈ సర్టిఫికేట్ ఏంటి, ఒక టూల్. సట్బాట్ అనేది ఒక టూల్ బేసిక్ గా. ఆ సట్బాట్ అనేది ఏం చేస్తుంది, మనం ఇది రన్ చేసినప్పుడు మనం ఏదైతే డొమైన్ పేరు ఇచ్చామో ఆ డొమైన్ పేరుతో మీకు సర్టిఫికేట్ జనరేట్ చేసి ఒక పబ్లిక్ కి ఒక ప్రైవేట్ కి ఇస్తుంది మీకు. కానీ ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఇక్కడ google.com అని ఇవ్వచ్చుగా. google.com అని ఇస్తే నేను నా ఇష్టం వచ్చినట్టు నేను గూగుల్ కి జనరేట్ చేయొచ్చు. అందుకని అది ఏం చేస్తుంది, ఇక్కడ ప్రిఫర్డ్ ఛాలెంజెస్ DNS అని ఉంది. అవునా, అదేమంటుందంటే మీరే ఓనర్ అని గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది యాక్చువల్ గా. అందుకని మనం రన్ చేసినప్పుడు అదేం అడిగింది, ఒక టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేయండి DNS లో అడిగింది. సో కాబట్టి నేను వెళ్ళి ఏం చేశాను, DNS లోకి వచ్చి వాళ్ళు అడిగిన విధంగా క్రియేట్ చేశాను. తర్వాత నేను ఓకే కొట్టినప్పుడు అది వచ్చి చెక్ చేసుకుని అవును ఇతనే ఓనరు, ఎందుకంటే అడ్మిన్ కాబట్టే వెళ్ళి అక్కడ క్రియేట్ చేయగలిగాడు అని చెప్పి నాకు సర్టిఫికేట్లు ఇచ్చింది. ఏం సర్టిఫికేట్ ఇచ్చింది మీకు, రెండు సర్టిఫికేట్ క్రియేట్ చేసాం. ఒకటి వచ్చి వైల్డ్ కార్డ్ అని చెప్పి దానికి ఒక్కొక్క దానికి మీకు పబ్లిక్, ఇట్లా పెద్దది వచ్చి పబ్లిక్ కి, చిన్నది వచ్చి ప్రైవేట్ కి. ఇది మీకు ఇది నేను చెప్పినట్టు మీరు బ్రౌజర్ లో యాక్సెస్ చేసినప్పుడు పబ్లిక్ కి మీకు వస్తుంది, ICICI దగ్గర ప్రైవేట్ కి ఉంటుంది. అలా సర్టిఫికేట్లు జనరేట్ చేసాం. ఆ సర్టిఫికేట్ క్రియేట్ చేసినాక మనం అజూర్ ఏం చేస్తుందంటే దెర్ ఈస్ సపరేట్ ఫార్మాట్ కాల్డ్ PFX అని ఉంటుంది, అది వాడుతుంది. ఏం చేసాం, దానికి పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి రెండు కలిపి ఈ కమాండ్ రన్ చేస్తే మీకు ఇది చూస్తే మీకు ఫుల్ చైన్ .pem తర్వాత ఇక్కడ ప్రైవేట్ కి పెమ్ వాడినప్పుడు PFX గా క్రియేట్ అవుతుంది. సేమ్ రెండు కలిపి ఒక సర్టిఫికేట్ అనమాట. అది అవసరం ఏంటంటే మైక్రోసాఫ్ట్ అజూర్ లో అవసరం, అందుకని క్రియేట్ చేశాను. సో కాబట్టి సర్టిఫికేట్ క్రియేట్ చేసింది సట్బాట్ అనే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు మీకు, బట్ సో దిస్ వన్ ఈస్ బేసికల్లీ ఈజీ అండ్ ఫ్రీ టు యూస్, అందుకని చేశాం.
క్లియరా? అర్థమైందండి ఏం చేశాను? ఓకే అండి. యా గుడ్. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఆ స్క్రిప్ట్ చాట్ లో పింగ్ చేస్తారా? ఎందుకండి ఏం చేద్దామని? మీకు పెద్ద డాక్యుమెంటే ఉంది అక్కడ మీకు ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఏంటి ఉంది కదా, చూడండి మీకు చూపించిన ఎస్ఎల్బి, ఫైర్ వాల్, యాప్ గేట్వే, ఉబుంటూ, లెట్స్ ఎన్క్రిప్ట్ ఉంది కదా. ఇది ఇచ్చిన వేస్ట్. ఎందుకు అంటే మీ డొమైన్ పేర్లు మార్చాలా, ఇంకెందుకు చెప్పండి? మీరు మీ డొమైన్ పెట్టాలి కదా అక్కడ. అందుకని నేను అక్కడి నుంచే కదా కాపీ చేశాను, అక్కడి నుంచే. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మన ఏది ఏఎస్జీ ఇదే కదా, దీంట్లో అన్ని ఉన్నాయి. సో హాయ్ సార్. సో అపార్ట్ ఫ్రమ్ సపోర్ట్ ఇంక వేరే ఏమైనా అపార్ట్ ఫ్రమ్ సర్చ్ బోర్డ్ కాకుండా ఇంక వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా సార్ మనకి జనరేట్ చేయడానికి? చేయొచ్చు. మీకు ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ ఆన్లైన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సిఎస్ఆర్ జనరేటర్ అంటాం. మీకు జనరేటర్ అని చెప్పి ఆన్లైన్ లోకి వచ్చి మనం అంటే చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడికి వచ్చి మీ కంట్రీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆటోమేట్ చేస్తున్నాం అన్నమాట. స్టేట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్ అన్నాం అనుకోండి, లొకాలిటీ హెచ్వైడి అన్నాం అనుకోండి, ఆర్గనైజేషన్ శ్రీ ట్రైనింగ్స్ అంటాను, ఇక్కడ ఐటీ అంటాను. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను star.azure b38.xyz అని ఇచ్చి జనరేట్ సిఎస్ఆర్ అంటే వీళ్ళు పబ్లిక్ కి ప్రైవేట్ కి అని రెండు ఇస్తారు. మీకు పైన వచ్చి మీకు ఇది సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అన్నమాట. ఇది వచ్చి ప్రైవేట్ కి, ఇది పక్కన పెట్టుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడ ఏదన్నా అంటే మీకు ఈ ప్రాసెస్ అంతా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమోడో ఎస్ఎస్ఎల్ అనుకో, కొమోడో ఎస్ఎస్ఎల్ అనేది ఎస్ఎస్ఎల్ ఇచ్చాం అనుకోండి. మీకు అంటే వీళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడర్స్, లోపలికి వెళ్ళినప్పుడు మీరు లోపలికి వెళ్ళాలన్నమాట. ఎస్ఎస్ఎల్ లాగిన్ అన్నాం అనుకోండి. కాబట్టి ఇవి పెయిడ్, ఫ్రీ కాదు యాక్చువల్ గా మీకు. సో కొమోడో మీరు లాగిన్ చేయొచ్చు. లాగిన్ చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మీకు ఇక్కడ జనరేట్ చేసినప్పుడు ఇది అడుగుతారనమాట. ఓకే సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ ఏంటి, ప్రైవేట్ కి అని అడుగుతాం. అవి ఇస్తాం అనమాట. అవి ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని సేమ్ రికార్డ్ క్రియేట్ చేయమంటుంది, సేమ్ ఇలాగే రికార్డ్ క్రియేట్ చేయమంటుంది. అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు, అంతే. ఇది ఏంటంటే ఇది వచ్చి ఫ్రీ అనమాట. మీకు మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే మీకు పైసలు పే చేయాల్సి వస్తుంది. కొమోడోలో 800 రూపీస్, 900 రూపీస్, డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ మీకు ఉంటుంది. ఓకే. ఇప్పుడు నార్మల్ మన ఆర్గనైజేషన్ లో సిఎస్ఆర్ చూస్ చేస్తాం కదా సార్. ఇప్పుడు లైక్ సిఎస్ఆర్ జనరేట్ చేస్తారు, కానీ మీ దగ్గరికి రాదు, సెక్యూరిటీ టీమ్కి వెళ్ళిపోతుంది, క్లౌడ్ టీమ్ కి రాదు. అది దేర్ విల్ బి ఎ సాక్ అంటారు, సెక్యూరిటీ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు క్రియేట్ చేసి మీకు ఇస్తారు. చాలా రేర్ కేసులో మాత్రమే మీరు క్రియేట్ చేస్తారు. అందుకే చెప్తుంది మీకు ఇలా కూడా వాడుకొచ్చి. ఎందుకు నేను సర్టిబాట్ వాడింది అంటే అన్ని కంపెనీలు కూడా డబ్బులు పే చేయడానికి రెడీ కూడా. ఎందుకంటే వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్ అనేది మీకు ఇట్ కెన్ గో టు $1000s కూడా వెళ్తుంది అనమాట మీకు. సో కాబట్టి చాలా మంది ఏంటంటే డబ్బులు పెట్టని సొల్యూషన్ మిమ్మల్ని అడుగుతారు. బేసిక్ గా డబ్బులు పెట్టి సొల్యూషన్ కొనేంత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆల్రెడీ సాక్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. ఇది రీజన్ ఏంటంటే రేపు పొద్దున మీరు క్యూబర్నెటిస్ లో పని చేస్తున్నారు అనుకోండి, క్యూబర్నెటిస్ లో టెస్టింగ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, అన్నిటికీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తేలేరు మీరు. ప్రాబ్లం ఏమవుతుందంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. దాని దృష్టిలో పెట్టుకుని సర్టిఫికేట్ చెప్పాను మీకు. ఎనీథింగ్ ఎల్స్? గుడ్. రేపు వచ్చే కీవర్డ్స్ గురించి మాట్లాడతామండి. కీవర్డ్ అంటే ఏంటి, ఎలా మనం సర్టిఫికేట్లు పాస్వర్డ్ అప్లోడ్ చేసుకోవాలా, అలాగే లోడ్ బ్యాలెన్సర్ టైప్స్ గురించి మాట్లాడతాం మనకి. సో అండ్ దెన్ మనకి మండే ఉంటుంది కదా, మండే నుంచి మనకి లోడ్ బ్యాలెన్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. అది పాయింట్. యా చలో, సీ యు టుమారో.